సడన్గా ఫోన్ చేసి డిసిషన్ తీసుకున్నా అని చెప్పేసి అన్నది. లైక్ ఆ డిసిషన్ విన్నాక నేను చాలా కన్ఫ్యూజ్ అయినా. ఈ ఏజ్లో ఈ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? లైక్ ఈ ఏజ్లో నేను పెళ్లి చేసుకుంటాడా భయ్యా? మరి నువ్వు ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు పెళ్లి? యశ్వంత్ని అడుగుతాం పెళ్లి మీద ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే నెక్స్ట్ పోయేది యశ్వంత్ని. ఆ పెళ్లి మీద ఒపీనియన్ ఏంటి? నాకు డ్రమ్ములో కుక్కర్లు పోవాలని లేదు. ఫుల్ కుక్కర్లు ఎక్కడ విన్నట్టు అనిపిస్తుంది కదా నీకు? అవన్నీ ఆర్డర్ చేయడానికి నాకు ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే నేను పెళ్లి కూడా చేసుకోవాలి. కొత్త స్కీమ్ పెట్టినారు. మనం ఓన్లీ ఒక్కటే స్పాట్, ఏదైనా ఫుడ్ ఐటమ్ ని చూస్ చేసుకుంటా, డ్రమ్ములు కుక్కర్లు కాదు. వన్ టైం మసక్ పాయిజన్ అంటుంది భయ్యా, పాయిజన్. క్రూయల్గా తయారైపోతున్నా మనుషులు. ఇగో ఇప్పుడు పెళ్లికి వెళ్తున్నావు, ప్రశంస నువ్వు కూడా ప్లాన్ వద్దులే అబ్బాయి చూస్తే. సారీ పెళ్ళి అంటే నీ ఒపీనియన్ ఏంది చెప్పు? దొరకాలి కదా భయ్యా, మనకు దొరుకుతుంది చెప్పు. నీకేంటి భయ్యా, ఆఫీస్ లో డౌట్లని అదని ఇదని చక్కెర చుట్టూ ఈగలు వెళ్ళినట్టు వాళ్తుర్రు. డౌట్ చెప్పు నీకే ఉంటారు, చెప్పించుకోనికే ఉంటారు, అంతే. ఆడికి క్లోజ్, అదంతా ముందు పోరు. చుట్టూ అమ్మాయిలు సంతోషపడతాడు, డౌట్లు అయిపోయినాక వెళ్ళిపోతారు. బాగుంటది అబ్బా, ఉంటది. ఎందుకంటే ఎవరో ఉన్నారు కాబట్టి. ఎవరు లేరు లైక్ చేసినప్పుడు ఒక్కడిపై బోర్ కొడుతుంది ఇంట్లో. అది ఒక రీజన్ అనుకో. కాబట్టి లేట్ అయితే మళ్ళీ ఏది ఉండదు లైఫ్ లో. ఎప్పుడైనా పెళ్లి గురించి ఫీల్ అవుతానో కాదో తెలియదు, కానీ నా బైక్ మీద వెళ్ళిన ప్రతిసారి పెళ్లి కాదని ఫీల్ అవుతుంది సార్. పాపం నాలానే నా బైక్ కూడా సింగిల్ వర్జిన్ అనుకో. 6 years అయింది, ఇప్పటిదాకా ఒక అమ్మాయి ఎక్కలేదు దాని మీద. పాపం దానికోసం పెళ్లి చేసుకుంటా నేను. నువ్వు చెప్పు పెళ్లి మీద ఒపీనియన్. టైం వస్తే ఏది ఆగదు, టైం వచ్చినప్పుడు చేసుకుంటా. కాకపోతే టైం అనేది నేను ఇంకా రానియట్లేదు అంతే. పెళ్లి కట్నంలో మా మమ్మీ వాళ్ళని అడిగేది 2 థింగ్స్, ఒకటి ఏసీ, ఇంకొకటి డిష్ వాషర్. బట్టలకి మా ఆయన ఉంటాడు కదా. నువ్వు పన్నోడి పెళ్లి చేసుకుంటా అంటున్నావు, లేకుంటే పెళ్లి చేసుకున్నా పన్నోడి చేస్తాను. షేర్ చేసుకోవాలి అట్లా. నువ్వేం షేర్ చేసుకున్నావు? డిష్ వాషర్ తెస్తున్నా, చలి ఉబ్బరిగా ఏసీ నేనే తెస్తున్నా. చలి గుడ్, ఎల్కేజీలో పడండి. నేను స్టార్ట్ అయిన వెంబడే చెప్పిన సంగం హోటల్ ఉంటుంది అక్కడ తినేద్దాం అని చెప్పేసి. ఈ పెద్ద మనిషి ఉందిగా, ఏ వద్దు దారిలో ఎక్కడైనా తినేయచ్చు అన్నది. ఆల్మోస్ట్ 100 kilometers వచ్చినాం. ఏం ఊరు ఇది అసలు? ఒక్క టిఫిన్ సెంటర్ లేదు ఇక్కడ. నువ్వు పెట్టుకోరాదు, నిజం తెలుసా? అది పెట్టుకుని ఆప్టమ్ కన్నా ఎక్కువ వస్తాయి పైసలు. నువ్వు బోర్డాలి, నువ్వు పూరీలు కట్టు. చాలా సింపుల్ అది ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్ దొరికింది. गाइस पंचर हो गया टायर. ये डायलॉग इष्ट गाल फेल अయింది ఓవర్ డేకలే. ఇప్పుడు టైం వచ్చేసి లైక్ 12 o'clock అయింది. మేము స్టార్ట్ అయినాం మార్నింగ్ 8:20 అలా. కాకుంటే మధ్యలో కొంచెం బ్లాగ్ తీద్దామని స్లోగా వచ్చినాం, మధ్యలో బ్రేక్ఫాస్ట్ అండ్ ఇప్పుడు వచ్చేసి టైర్ పంచర్. మనం ఏ పని చేసినా కూడా చక్కగా పర్ఫెక్ట్ కావాలి కదా, ఏదో ఒక లొల్లి అవ్వాల్సిందే, ఏదో ఒక పెంట అవ్వాల్సిందే అందులో. దాంతో పెద్ద దరిద్రాన్ని పక్కన పెట్టుకొని నడుస్తున్నాను నేను. యాక్చువల్లీ నిన్ను చూపించాలి యాక్చువల్లీ నేను. నాదేం తప్పు లేదు, హాస్టల్లో నాకు పిల్ల ఎదురొచ్చింది, దానివల్ల ఇదంతా అయ్యింది. హాస్టల్లో నీకు పిల్ల ఎదురొచ్చింది, మాకేమో నువ్వు ఎదురొచ్చినావు. హైదరాబాద్లోనే ఉంటారు కదా ఇద్దరు, హైదరాబాద్లో పెళ్లి చేసుకుంటే ఏమైంది? ఈ ఊర్లు, ఈ కొండలు, ఈ గుట్టలు, ఏంది ఈ మట్టి ఏంది, ఈ గుంతలు ఏంది, ఏంది ఈ రోడ్లు ఏంది, ఈ కథ ఏంది?
నువ్వు నీట్గా ఉన్నావు, పరిసరాల మంచి కూర్చొని పెళ్లి చేసుకుంటున్నావు. మా పరిస్థితి ఏంది? పొద్దుగా లేచి బయలుదేరినావా, మధ్యనేమో ఇలా ఆకలేస్తుంది, ఇప్పుడు చూడు నిద్ర వస్తుంది, ఇంకొంచెం సేపు అయితే ఇంకా పంచర్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ఇవన్నీ మట్టి రోడ్లు. నువ్వు ఇంకా రెడీ అయ్యేది ఉందా? అదొకటి ఉందా మాకు? ఏం పాండ్స్ పౌడర్ తెచ్చుకున్నావా, సున్నుండా తెచ్చుకున్నావా? సున్నుండాలు కాదమ్మా, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. లైక్ ఒక 10 minutes లో రీచ్ అయిపోతాం. అండ్ దెన్ పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని, పెళ్లిని అంతా పరిచయం చేస్తాం. మేము చూడు ఆటోలో చూడు, ప్రశంస చూడు పెళ్లికి మొత్తం ఆ ఏజ్ గ్రూప్ నే పిలుచుకుంది. ఈ గల్లీలో చూడు, ఇక్కడ ఎక్కడ ఫంక్షన్ హాల్ ఎక్స్పెక్ట్ చేయాలి మేము, మాకు అర్థం కావట్లేదు. ప్రశంస ఏందమ్మా ఇది? ఈ గల్లీలో నువ్వు ఏడ పెళ్లి చేసుకుంటున్నావు, ఈడేడ ఫంక్షన్ హాల్ ఉంది, ఏంది అసలు? ఏంది ఈ కథ? ఏంది మాకు అర్థం కావట్లే. నాకు అదే ఫంక్షన్ అలా అయింది గొప్ప తీసి పోతుంది. ఈ ఊరవతల శ్మశానం ఉన్నట్టుందా? ఎక్కడెక్కడ ఫంక్షన్ హాల్ కట్టిండి. ఇక్కడ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు ప్రశంస నువ్వు? వేరే పని లేదా నీకు? ఇక వేరే పని లేదా? అమ్మాయిలు రాగానే అలా చూసుకుంటూ చూసినాను వాళ్ళని చూసేది. నువ్వు పెట్టాలి, నవ్వుకు నువ్వు పెట్టాల్సింది. వెళ్ళి మనం డెస్టినేషన్ రీచ్ అయినాం, ఫంక్షన్ హాల్కి వచ్చేసినాం. ప్రశంసాని కూడా కలిసిన. లైక్ షీ వాజ్ స్మైలింగ్ అండ్ హ్యాపీ. మంచిగా అనిపించింది ఆమెను అలా చూసి. సో ఆమెను అలా కనిపించేసి ఒకసారి వచ్చి కాసేపు పక్కన కూర్చొని, లైక్ నేను, యశ్వంత్, ఇంకా నందిని వీళ్ళు కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసినాం. ఈరోజు ఇంకా ఫ్రైడే. యశ్వంత్ వాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిన మసీద్ ఎత్తుకుతున్నా కానీ నాకు ఎక్కడ దొరకట్లేదు. సో అక్కడ లోకల్స్ని అడిగితే ఒక ఆయన, పదాన్న నేను తీసుకెళ్తా, ఈ కార్లో ఎట్లాగో కాదు, నువ్వు కార్ పక్కన పెట్టేసి అని చెప్పేసి అన్నాడు. కార్ పక్కన పెట్టినాం, స్కూటీ మీద ఇద్దరం కలిసి బయలుదేరినాం. అక్కడి నుంచి వెళ్ళినాక మంచిగా ప్రేయర్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి నన్ను ఆ కార్ దగ్గర దింపేసినాక అక్కడి నుంచి నేను రిటర్న్ ఫంక్షన్ హాల్ వచ్చిన. మేబీ అందరూ భోజనాలు చేస్తుంటారు అనుకుంటా, యశ్వంత్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అలాగో ఫాస్టింగ్లోనే ఉన్నా కాబట్టి నేనేం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు తిన్నాక నిమ్మలంగా అంతా క్లియర్ అయిపోయినాక వాళ్ళు కాల్ చేస్తే లోపలికి వెళ్తా. నాకు జస్ట్ ఇప్పుడు ఈ రంజాన్ వరకు ఏంటిది, నేను ఫాస్టింగ్ చేయాలి, నేను ప్రేయర్ చేయాలి, చాలు అంతే. లైక్ ఇప్పుడు వాళ్ళు తిన్నాక కాల్ చేస్తారు, కాల్ చేసినప్పుడు లోపలికి వెళ్ళి కాసేపు అంతా నిమ్మలంగా చిల్గా ముచ్చేటేసి ప్రశంసాని కలిసి వీలైతే ఒక 2-3 ఫోటోలు దిగేసి వెళ్ళిపోదాం. కానీ నీ పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి చేసుకో, బాగుంటుంది. అక్కడ చూడు ఎంత మంచిగా అవుతుండో. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నది. ఒక కాల్ రాదు, మెసేజ్ రాదు, ఒకరికి ప్రెషర్ ఉండదు, ఏ ఉండదు. నీకు ఇష్టం వచ్చింది తిరుగు, పండుకో, తిను, ఆఫీస్లో పని చేసుకో, ఫైర్ అయితే ఏం తిన్నావు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి గురుగారు. ఏం తిన్నావు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి గురుగారు. 3 మటన్ ముక్కలు, 2 చికెన్ ముక్కలు, 2 బోటి ముక్కలు, మజ్జిగ, 2 ముక్కలు కూడా కాదు. నాకు 2 pieces చికెన్ వచ్చినాయి, 3 pieces మటన్ వచ్చినాయి, 3 pieces పొక్కలు వచ్చినాయి అంతే. అవి తినక ముందుకి మజ్జిగ వచ్చింది. అర్థం కాలేదు. మీనకి కింద కవర్ క్లీన్ చేయాలని చాలా ఇబ్బంది పడ్డాడు. ఓసిడి క్యాండిల్ క్లోజ్ కళ్ళు ఇంకా
ఫైనల్లీ డే వచ్చేసింది. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పటికి కూడా చెప్పగలుగుతాం మీ ఆయన బంగారం అని. బాయ్ బాయ్ బ్రో. రైట్ బాయ్ బ్రో. చాలాసేపు ఎక్కిన తర్వాత ఒక పంచర్ షాప్ దొరికింది. లైక్ టైర్స్ పెట్టి మార్కెట్ చేసుకుంటున్నాం మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్ పోవాలి. సో దారిలో మళ్ళీ పంచర్ అయినందుకు బిస్కెట్ అయింది వారం. చేసినాం పిస్తా హౌస్కి. ఏం తిందామంటాం? ఏం తిందాం? బిర్యానీ. బిర్యానీ మాత్రం పక్కా. బిర్యానీ అనేది కాదు, స్టార్టరా లేకుంటే లైక్ నాన్తో అలా కబాబ్ ట్రై. కబాబ్, మలై కబాబ్. మలై కబాబ్. ఓకే, కొంచెం ప్రాన్స్ లా కూడా ఇద్దామంటున్నాను. ఓకే, లైక్ ఏదో మలై కబాబ్, ప్రాన్స్ అండ్ బిర్యానీ. చికెన్ మటన్? కీమా. కీమా కీమా బిర్యానీ. సో ఇప్పుడు మేము లైక్ మలై కబాబ్, ప్రాన్స్ అండ్ కీమా బిర్యానీ తినేయాలి. తినేసాక నందిని బిల్ కట్టేస్తుంది. రిటర్న్ వచ్చేసినాం హైదరాబాద్. పెళ్ళికి వెళ్ళినాం, అటెండ్ చేసినాం, ప్రశంసాన్ని కలిసినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. లైక్ షీ వాజ్ హ్యాపీ. అమన్ అలా హ్యాపీగా చూసి మాకు కూడా మస్తు అనిపించింది, మంచిగా అనిపించింది. లైక్ అక్కడికి వెళ్ళినాక ఎలా అనిపించింది పెళ్ళిలో ప్రశంసాన్ని చూసి? లైక్ పెళ్లి కాస్ట్యూమ్ కూడా మంచిగా ఉండే ప్రశంసాది, అండ్ వాళ్ళ పేరు కూడా మంచిగా ఉందన్నమాట. అండ్ బేసిక్గా మేకప్ అనేసరికి ఆగమాగం చేసేస్తారు కాబట్టి నీట్గా చేసారు. ప్యాచీ మేకప్ లేకుండే నీట్గా ఉండే, చూడడానికి కూడా మంచిగా అనిపించారు. అండ్ మంచి పేరు ఉండే వాళ్ళది. అండ్ మనకు మంచిగా అనిపించడం కంటే లైక్ దే బోత్ ఆర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్ అన్నట్టు అనిపించింది. సో అక్కడ వచ్చేసినాం, అటు నుంచి రిటర్న్ వచ్చేసినాం. నెక్స్ట్ నందినిని. ఇప్పుడు నెక్స్ట్ వ్లాగ్లో మీకు నవ్య ఉంటుంది, ప్రశంస కూడా ఉండొచ్చు, అండ్ గోదావరి ఉంటుంది. వీళ్ళందరూ కలిసి లైక్ పిస్తా హౌస్కి కానీ ఇంకెక్కడికైనా కానీ వెళ్ళి హలీం తిని లైక్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. వండర్లా ఇంకో బ్లాగ్లో ప్లాన్ చేద్దాం. వండర్లా కూడా ప్లాన్ చేద్దాం. ఈ పిస్తా హౌస్ అంటే లైక్ హలీం వరకు అయితే రంజాన్లో ప్లాన్ చేద్దాం. వండర్లా వచ్చేసి రంజాన్ తర్వాత ప్లాన్ చేద్దాం. సో లైక్ ఈ 2 వీడియోస్ వచ్చేస్తాయి, కన్ఫామ్గా వచ్చేస్తాయి. అండ్ 2 వీడియోస్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక్కడ మేబీ ఖచ్చితంగా ఫన్ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ అబ్దుల్ లాస్ట్ వీడియోలో ఆఫీస్ వ్లాగ్ చూసారు కదా, అవుట్ ఆఫ్ ఆఫీస్ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారో, వాళ్ళ రియల్ లైఫ్ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మేము కొన్ని వ్లాగ్స్ ప్లాన్ చేస్తున్నాం. మీరు కమింగ్ వీడియోస్ లో చూడొచ్చు. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.